అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అది పూర్తి స్థాయి కాదు, అధికారంలో భాగస్వామి అయి 2 ఏళ్ళు అయింది. ఆయన ఉన్నంతలో ముందుకు చేసుకెళ్తున్నారు. మీ కాపు కుల నాయకులు చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోండి. అదే మా కులం మా పవన్ కళ్యాణ్ ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్లేపిచ్చాడు గ్రామాల్లో, ఇన్ని వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లేపిచ్చాడు గ్రామాల్లో, ఇన్ని వేలు పశువులు యాసంగాలు నీళ్లు తాగడానికి నీటి తొట్టులు ఏర్పాటు చేపించాడు మా గ్రామాల్లో. ఎక్కడ ఉన్న అరకు పాడేరు గిరిజన గ్రామాల్లో రోడ్లేపిచ్చాడు కొండల్లో కోణంలో మా పవన్ కళ్యాణ్ చెప్పుకోండి. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంటే ఆ ఫ్లోరైడ్ సమస్యకి మంచినీటి పరిష్కారానికి జల్ జీవన్ మిషన్ నిధులు తీసుకొచ్చి కేంద్రం నుంచి మొత్తం తాగునీరు తెప్పిస్తున్నాడు, నీటి పైపులు తెప్పిస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ చెప్పుకోండి. అలాగే గోదావరి జిల్లాలో మన భీమవరం నర్సాపురం ప్రాంతాల్లో ఆక్రా ఈ చేపల చెరువులు రొయ్యల చెరువుల వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిపోయి మంచినీటి సమస్య ఏర్పడిపోతే ఈరోజు జల్ జీవన్ మిషన్ నిధులు తీసుకెళ్లి అక్కడ మంచినీరు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రాజెక్టును ప్రారంభించారు. అది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. అది చెప్పండి. నిన్నగాక మొన్న రాజమండ్రి వెళ్లి రాజమండ్రిలో గోదావరి పొల్యూట్ అయిపోతుంది, మురుగునీరు మొత్తం కలిపేస్తున్నారు. అలాగే పరిశ్రమలకు సంబంధించి ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్యం మొత్తం తీసుకొచ్చి కలిపేస్తున్నారు. దాని మీద గట్టిగా మాట్లాడారు. దాని మీద ఈరోజు జీవోలు వచ్చినాయి కాలుష్యం మీద. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాని గురించి చెప్పండి. వెళ్ళి మా పవన్ కళ్యాణ్ ఇలా గోదావరి నదిలో కాలుష్యం ఆపడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గొప్ప చెప్పుకోవడానికి ఎన్నునే చెప్పుకోవడానికి. ఈరోజు మీరు కమ్మ కులసం తీసుకుంటే వారంతా కూడా చంద్రబాబు గారు అంటే ఆయన విజనరీ హైటెక్ సిటీ కట్టించాడు. అలాగే అమరావతిని ఆయన డిజైన్ చేశాడు, అమరావతిని కడుతున్నాడు. లొకేషన్ తీసుకుంటే క్వాంటమ్ వ్యాలీ పట్టుకొచ్చాడు అమరావతిలో. అలాగే గూగుల్ పట్టుకొచ్చాడు వైజాగ్ డేటా సెంటర్ చెప్పి. ఎప్పుడు కూడా చంద్రబాబు అయినా లోకేష్ అయినా వాళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు కమ్మ కులసులు ఎప్పుడు కూడా వాళ్ళు సాధించిన విజయాలు వాళ్ళు చేసిన పనులు చెప్తారు తప్ప మైనస్లు ఎప్పుడు చెప్పుకోదే. ఎప్పుడు కూడా చంద్రబాబు వల్ల అమరావతి ఆగిపోయింది, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు, ఇది చంద్రబాబు వల్ల మా కమ్మ కులం నష్టపోయింది, అమరావతిలో మా పెట్టుబడులన్నీ పోయిందని చెప్పేసి ఎప్పుడు బాధపడరే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా కూడా, వైఎస్ తీసుకున్నా కూడా రెడ్డి కులస్తులంతా కూడా గొప్పగా చెప్పుకుంటారే. మావాడు గొప్పోడు, మావాడు పార్టీ పెట్టి గెలిచేశాడు, సొంతంగా పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ టైం బోర్డర్కి వచ్చి ఓడిపోయాడు, రెండోసారి గెలిచేశాడు మావాడు. రాజశేఖర రెడ్డి మావాడు ఈ పని చేశాడని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారే. మీకేమైంది ఈ రోజు నాడు? ప్రతిదీ నెగిటివేనా? ప్రతి దానిలో కూడా ఇది మన బొక్కలు ఎత్తుక్కోవడమేనా? ఎన్ని ఘన విజయాలు చేశారు, ఎన్ని మంచి పనులు చేశారు. ఈరోజు జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి సంబంధించిన శాఖ నెంబర్ 1 స్థానంలో పెట్టాడు పవన్ కళ్యాణ్. నెంబర్ 1 స్థానంలో పెట్టాడు. అనేక అవార్డులు వచ్చినాయి గ్రామీణ శాఖకి.